పవిత్రాత్మనామమున ఆమె. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానవాణి వీక్షకులారా, అందరికీ ఉదయకాల శుభాభివందనములు. తపస్సు కాలం అనగా అర్థం తనకు మనసు ఆత్మను పరిశుభ్రంగా ఉంచుకొనుట. మనలో యేసు ప్రభు నిత్యం వాసం చేయాలి అనే అంశమును ధ్యానించుకుందాము. మనం ఈనాడు పవిత్ర గురువారంలోనికి ప్రవేశిస్తున్నాం. దీనినే ప్రభు కడరా భోజన సంస్కరణ దినము అని కూడా కొనియాడుతాము. తపస్కాల చివరి అంశంలోనికి ప్రవేశించిన మనం ఈ 3 రోజులు బహుశ్రద్ధగా క్రీస్తు పాటలను, మరణమును, పునరుత్థానమును ధ్యానించబోతున్నాం. క్రీస్తు తన పాస్క పరమరహస్యము ద్వారా మరణమును జయించి మన జీవితకాలను నిలబెట్టారు. తనను నమ్మిన వారికి రక్షణ దయచేస్తూ తన తండ్రికి మహిమను చేకూర్చాడు. కాబట్టి పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 14వ వచనములో చెప్పినట్లుగా మన ప్రభువు యేసుక్రీస్తు శిలువ యందే మనము గర్వించాలి. ఆయనయే మన రక్షణ, జీవము, ఉత్థానము. ఆయన ద్వారానే మనకు విముక్తి, స్వేచ్ఛ, రక్షణ లభిస్తుంది అని విశ్వసించాలి. తన గడియ సమీపించింది అని గ్రహించి యేసు నేడు తన శిష్యులలో సమయాన్ని గడుపుతూ కడసారిగా వారితో భుజిస్తూ తాను వారికి చెప్పాల్సిన ముఖ్య విషయాలను చెప్పడం మనం చూడబోతున్నాము. తాను వెళ్ళబోతున్నాడని తనకు తెలుసు కాబట్టి తన శిష్యులు, తన ఆనవాళ్ళు తాను ఎల్లప్పుడూ మనతో ఉండాలని తలంచి తన జ్ఞాపకాలను తమ శిష్యులకు ఇవ్వాలని నిర్ణయించుకోవడం ఈనాటి ప్రత్యేకత. వాటిలో ముఖ్యమైన 3 అంశాలు అవి: మొదటిది దివ్య ప్రసాద స్థాపన, గురుత్వ స్థాపన, నూతన ఆజ్ఞ. దివ్య ప్రసాదం ఇది ఒక అద్భుత సంస్కారం. ప్రభు మనలను విడిచిపోలేక ఎల్లప్పుడూ మనతో వాసం చేయాలని తలంచి తనను స్మరించగల ఈ దివ్య సంస్కారాన్ని తన జ్ఞాపకార్థంగా మనకు అనుగ్రహించాడు. ప్రతిదినము మనము దివ్య ప్రసాద ప్రభువును దర్శించాలి. ఆయన సహవాసములో మనం జీవించాలి. రెండవది గురుత్వ స్థాపన. దివ్య ప్రసాదం ద్వారా ప్రభువు మనలో వాసం చేయాలంటే మనకు మధ్యవర్తులుగా దేవునికి బలులు, కానుకలు సమర్పించేందుకు, మన తరపున విజ్ఞాపాలు చేయడానికి యాజకులను ఎన్నుకున్నాడు. వారు ఆయన ప్రతినిధులుగా, ప్రియమైన వారిగా ప్రతి పనిని బాధ్యతగా నిర్వర్తిస్తారు. కావున ప్రతి క్రైస్తవులు గురువుల కోసం ప్రార్థించాలి. మూడవది నూతన ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ప్రభువు నిస్వార్థంగా ప్రతి ఒక్కరిని ప్రేమించి ఆదరించాడు. ఒక సేవకులుగా శిష్యుల పాదాలు కడిగి వినయాత్ముడిగా జీవించాడు. అదే రీతిగా ప్రతి క్రైస్తవుడు క్రీస్తును పోలి వినయంతో, విధేయతతో సోదర ప్రేమను కలిగి జీవించాలి. ఇదే ప్రభు యొక్క, శిష్యుల యొక్క ప్రత్యేక జీవితం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.